హాయ్ అండి, ఇంతకు ముందు షార్ట్ వీడియోలో అర్ధగిరి ఆంజనేయ స్వామి గుడికి దర్శనానికి వచ్చామని చెప్పాను కదా. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకున్నాక ఆంజనేయ స్వామికి మన చేతులతో స్వయంగా పూజ చేసుకోవాలని మనకి ఉంటుంది కదా. ఇదిగో ఇక్కడ ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు కదా, చాలా భారీగా ఉన్నారు. ఈ ఆంజనేయ స్వామి దగ్గర మనం మన చేతులతో స్వయంగా పూజ చేసుకోవచ్చు అనమాట. అందుకని చెప్పేసి పూజా సామాగ్రి తీసుకొని మా ఆయన నేను ఇక్కడికైతే వచ్చేసాము. అదిగో అక్కడ ఆంజనేయ స్వామికి మా ఆయన అయితే కొబ్బరికాయ కొట్టారు. పైన ఉన్న ఆంజనేయ స్వామికి పైకి వెళ్ళి పూజ చేయలేం కాబట్టి కిందన ఒక ఆంజనేయ స్వామి ఉన్నాడు చూసారా, అక్కడ మనం పూజ చేసుకొని ప్రసాదాలు అన్ని పెట్టుకోవచ్చు అనమాట. ఈ పెద్ద ఆంజనేయ స్వామికి ఎదురుగా ఒక జ్యోతి అయితే వెలుగుతుందనమాట. ఆ జ్యోతి సెగ మనకి తగిలినట్టయితే మనలో ఉన్న భూతప్రేత పిశాచాలన్నీ పోతాయని చెప్పేసి ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు. అర్ధగిరి మొత్తం ఎటు చూసినా కూడా ఆంజనేయ స్వామి భజనలతో రామకీర్తనలతో నిండిపోయింది. చూడడానికి కన్నులు పండగగా అనిపించింది. ఇక్కడున్న సంజీవుని పుష్కరిణిలో గాని నీళ్లు తాగినట్లయితే ఎలాంటి వ్యాధులైనా నయమైపోతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఆ పైనున్న సంజీవిని పుష్కరిణిలో నుంచి నీళ్లు ఇక్కడికి వస్తాయి. ఇక్కడ మనం బాటిల్తో పట్టుకొని తెచ్చుకోవచ్చు అనమాట. బాటిల్తో అయితే పట్టుకున్నాను. ఓకే, మరి నెక్స్ట్ వీడియో అయితే ఫాలో అవ్వండి.